మంచిర్యాల జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ హైవే రూట్ మార్చాలంటూ నస్పూర్ రైతులు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో ధర్నాకు దిగారు బానిర్వాసిత రైతులు. ఇక 2018లో చేసిన సర్వే ప్రకారమే హైవే పనులు చేపట్టాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మంచిర్యాల నుంచి మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. నిజామాబాద్ నుండి జగల్పూర్ వెళ్తున్న NH63 రోడ్డు వెలుపులో భాగంగా మంచిర్యాల జిల్లా హాజీపూర్కు చెందిన రైతులు తమ విలువైన భూములు కోల్పోతుండడంతో రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. మన దగ్గర మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మాత్రం రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మన దగ్గర రైతులు ఉన్నారు, వారిని అడిగి మరికొన్ని విషయాలు వస్తాం. సార్ చెప్పండి, అసలు భూములు తీసుకోవడానికి గల కారణం ఏంటి? ఎందుకు మీరు ధర్నా చేస్తున్నారు? NH63 గ్రీన్ ఫీల్డ్ హైవే 2018 నోటిఫికేషన్ ఇచ్చి కంటిన్యూషన్ చేస్తామని చెప్పేసి చేసిండ్రు. చేస్తూ రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు వ్యాపార రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఒత్తిళ్లతోటి గత పాలకులు అమ్ముడు పోయి ఈరోజు 2018 మళ్ళీ నోటిఫికేషన్ కాకుండా ఈరోజు బ్రౌన్ ఫీల్డ్ హైవేని తీసుకొచ్చారు. బ్రౌన్ ఫీల్డ్ హైవే లక్షపెట్టు ముల్కల వరకు ఇల్లులు కోల్పోతున్నామని వాళ్ళు రోడ్ ఎక్కడంతో మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ హైవే పోయారు. మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ హైవే పోయి సగం దూరం నుంచేమో బ్రౌన్ ఫీల్డ్ వచ్చారు. మళ్ళీ ఇక్కడ ముల్కల అంతకుముందు అక్కడనేమో ముందు గ్రీన్ ఫీల్డ్. ఆ గ్రీన్ ఫీల్డ్ అంటే లక్షపెట్టు ముల్కల్లా వరకు ఏదైతే ముప్పుకు గురైన భూమి ఉందో అదే భూముల నుంచి తీసుకుపోవాలని మేము ప్రజలు కోరుకుంటారు. అదే దాంట్లోకి తీసుకుపోకుండా మళ్ళీ రెండోసారికి ముప్పుకు గురి చేయడానికి కోసం మళ్ళీ విలువైన భూములకి రెండోసారి వీళ్ళకి నష్టం చేయడానికి కోసం మాకు రెండోసారికి మీదికే తీసుకొచ్చుడితోటి మేము ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా నిర్బంధంలో పోలీసు వ్యవస్థను పెట్టి మమ్మల్ని మానసికంగా గురి చేసి భూములు గుంజుకుందామని చూస్తున్నారు. దానికి మేము సావడానికైనా సిద్ధంగానే భూములు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము. ఎంత దూరమైనా కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చెప్పండి, అసలు మీరు ప్రభుత్వాన్ని ఏమని కోరుకుంటున్నారు? ప్రభుత్వాన్ని కోరుకునేది అంటూ ఏముంది అంటే, ఇదివరకే మేము కోల్పోయి ఉన్న రైతులము. ప్రతి ఒక్కరం సూరారంలో ఒక 100 రైతులం ఉన్నాము. అందరిది వ్యవసాయ భూమి, మెట్ట భూమి అని రాశారు. మీరు ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇచ్చారు. ప్రభుత్వ అధికారులు ఉన్నారు, మాకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. మాకు డైరెక్ట్ వచ్చి మీరు సర్వేలు చేస్తున్నారు. ఏ రకంగా సర్వేలు చేస్తున్నారు? మాకు అది కావాలి. మీరు పాత అలాట్మెంట్ ప్రకారం ఉన్న హైవేని ఎక్స్టెన్షన్ చేసుకోవాలని మా ఆవేదన. వ్యవసాయం చేసే భూములు మేము వ్యవసాయం చేసుకొని బ్రతికే భూముల మీద మమ్మల్ని కొట్టొద్దు. మేము మా పిల్లలు ఎలా బ్రతకగలమనే మేము ఆవేదన చేసుకుంటున్నాం. కలెక్టర్ ఆఫీస్ ముందరకు వచ్చి మాకు వ్యవసాయం నమ్ముకొని ఉన్నాం. మేము వ్యవసాయం నమ్ముకొనే ఉన్నాం. మాకు జాబులు అవి ఇవి ఏం లేదు. చదువుకొని వాళ్ళు ఉన్నారు, బిజినెస్లు అంటూ. మీరు మా భూములు తీసుకుంటే మేము ఆత్మహత్యలకే చేసుకుంటాము, కానీ మా భూములు మాత్రం ఇవ్వము. చెప్పండి, ఇప్పటికే మీరు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కోసం భూములు ఇచ్చారు, అయినప్పటికీ కూడా మళ్ళీ మీ భూములనే గవర్నమెంట్ తీసుకోవాల్సిన కారణం ఏంటి? కారణం అంటే, ఇంతకుముందు ఆ రోడ్డు ఉన్నది కదా, అది 2018లో అయింది. ఆ రోడ్ని ఇప్పుడు ఆపి గవర్నమెంట్ భూములు అలకగా వస్తాయని తీసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ రియల్ ఎస్టేట్లు ఉన్నారు కదా, వాళ్ళు లంచాలు అన్నీ ఇచ్చేసి వాళ్ళు ఢిల్లీ దాకా పోయి ఇచ్చే రైతులైతే ఏం చేయాలి, వీళ్ళు అదగం దొరికిర్రు అని మా భూములు లాక్కోవడానికి వాళ్ళు చూస్తున్నారు. కాకపోతే మేము పంట వండే భూములు ఇచ్చే తందుకులేము. ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కింద తమ విలువైన భూములు కోల్పోయామని చెప్పేసి రైతులైతే ఆందోళన చెందుతున్నారు. అలాంటి రైతుల దగ్గర మళ్ళీ ప్రభుత్వం తమ భూములను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది. రియల్టర్లకు అనుకూలంగా ఈ గవర్నమెంట్ పనిచేస్తుంది అని చెప్పేసి ఇక్కడ రైతులైతే ఆందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. రాబోయే కాలంలో తమ భూములను గవర్నమెంట్ తీసుకుంటే మాత్రం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని చెప్పేసి రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రాముతో శ్యామం, BRK న్యూస్, మంచిర్యాల నుండి.